కర్ణాటక నుండి అక్రమంగా కారులో తరలిస్తున్న 90 ml 20 బాక్సుల పెట్రా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎక్సైజ్ సిఐఎస్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాబడిన సమాచారం మేరకు డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి, ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి ఆదేశాలతో శనివారం తెల్లవారుజామున మొలకాలమూరు చెక్పోస్ట్ వద్ద దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఓ ఎరుపు రంగు కారు అటుగా వస్తున్న మమ్మల్ని చూసి కారులో ఉన్న వ్యక్తులు పరుగులు తీశారు. మా సిబ్బంది వెంబడించి 3 వ్యక్తులు పట్టుకుని కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో పైతోటకు చెందిన నాయకులు హనుమంతు, వేపరాల గ్రామానికి చెందిన బోయలింగప్ప, రేకులకుంట గ్రామానికి చెందిన వరిప్రసాదులుగా గుర్తించామన్నారు. పై 3 ఇదివరలోనే అక్రమ కర్ణాటక మద్య రవాణాలో ముద్దాయిలుగా ఉన్నారని వెల్లడించారు. దాడులు నిర్వహించడమైంది. అక్కడ ఉన్న అనుమానాస్పదంగా వచ్చేటువంటి వెహికల్స్ను వాహనాలను తనిఖీ చేస్తా అంటే ఒక ఎరుపు రంగు కారు డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని చూసి వాహన తనిఖీలు గమనించి పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకొని నిలుపుదల చేసి వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో 20 బాక్సుల కర్ణాటక మద్యం ఉంది. సో ఆ 20 బాక్సుల కర్ణాటక మద్యము ఆ ముద్దాయిల్ని విచారణ చేస్తే దాంట్లో మొదటి వ్యక్తి నాయకుల హనుమంతు. సో ఇతను పైతోట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి గత కొద్ది కాలంగా రాయదుర్గం పరిసర ప్రాంతాలకు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకో వ్యక్తి బోయలింగప్ప అనే వ్యక్తి వేపరాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, రాయదుర్గం మండలంలోని ఇది. అతను కూడా తన గ్రామంలో ఈ కర్ణాటక మద్యాన్ని కొనుగోలు చేసి తక్కువ ధరలకు ఎక్కువ మొత్తంలో అమ్మి లాభాలు గడిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి వరప్రసాద్. ఈ బోయలింగప్ప, వరప్రసాద్ అనే వీళ్ళ మీద పాత ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. వరప్రసాద్ రేకులకుంట. ఇతడు ఇంతకుముందు కూడా ఒక కారు కేసులో పట్టుబడినాడు. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం హనగల్లులోని బార్కు దగ్గర తక్కువ రేటుకు లిక్కర్ కొని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తూ ఉన్నారు. సో విత్ ఎవిడెన్స్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి అనేది పంపడం జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ శ్రీ నాగమద్దయ్య గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ మునిస్వామి గారు, ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి మేడం గారు వీళ్ళ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించడం అయింది. వీళ్ళందరూ కూడా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందాలని చెప్పేసి దురాశకు గురై ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో రాయదుర్గం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నేను ప్రజలకు ఇచ్చే సూచన ఏమంటే, ఎక్కడైనా కూడా ఇలాంటి అక్రమ మద్యం రవాణా నోటీస్ చేస్తే ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ రాయదుర్గం వారికి తెలియజేస్తే దాని మీద తగు చర్యలు అనేవి తీసుకోబడతాయి. అదేవిధంగా రాయదుర్గం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాత ముద్దాయిలందరికీ తెలియజేయడం ఏమంటే, ప్రభుత్వం వారు ఈ కర్ణాటక అక్రమ మద్యం రవాణా మీద చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రకమైనటువంటి రవాణాలో పాలు పంచుకొని తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సో వీరందరికీ ఇది హెచ్చరిక అయినా అనుకోండి, లేకపోతే విజ్ఞప్తి అయినా అనుకోండి, దయచేసి కర్ణాటక అక్రమ మద్యం రవాణాలో పాల్గొనొద్దు, మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు. సో ఈ పట్టుబడిన దీంట్లో ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. హ్యుండాయ్ వెర్నా కంపెనీకి చెందినటువంటి ఒక కారు, 20 బాక్సుల కర్ణాటక లిక్కరు. సో కారు విలువ దాదాపు 3 లక్షల రూపాయల పైన ఉంటుంది. పట్టుబడిన మద్యం విలువ దాదాపు 1 లక్ష రూపాయలు ఉంటుంది. సో మొత్తం 4 లక్షల రూపాయలు విలువైనటువంటి కారు కర్ణాటక అక్రమ మద్యము స్వాధీనం చేసుకోవడం అయింది. సో నేను మహేష్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, రాయదుర్గం.